తెనాలిలోని D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహిస్తున్న విధంగానే షుగర్ వ్యాధి వైద్య శిబిరాన్ని బుర్రిపాలెం రోడ్డులోని డిఎస్ బిల్డింగ్ నందు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 200 మంది రోగులు వైద్య చికిత్సలు పొందారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ఎస్ బిల్డింగ్ నందు శారదా సర్వీసు సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం షుగర్ వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. శారదా సర్వీసు సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ శారద రోగులను పరీక్షించి వైద్య చికిత్సలు అందించారు. బలహీనంగా ఉన్న వారికి తగు సూచనలు ఇవ్వడంతో పాటు మందులు కూడా అందించారు. ఇదే విధంగా గుండెకు సంబంధించిన పరీక్షలు కూడా ఆమె చేశారు. ఈ సందర్భంగా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార విధానాల గురించి వివరించారు. ఈ వైద్య శిబిరంలో 200 మంది రోగులు పాల్గొని వైద్య సేవలు పొందారు. కార్యక్రమాన్ని శ్రీనివాసరావు, శారదా సర్వీస్ సొసైటీ వాలంటీర్లు పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం అండి. ప్రతి నెల కూడా ఆఖరి ఆదివారం బుర్రిపాలెం నందు డాక్టర్ ఎస్ బిల్డింగ్లో మనం ఎన్సిడి క్యాంప్ అనేది జరుపుకుంటూ ఉంటాము. మెయిన్లీ డయాబెటిక్ పేషెంట్స్, అంటే కోవిడ్ ముందు నుంచి కూడా ఇది ఆరంభించానండి. దాదాపు ఇప్పుడు 7-8 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఇన్ని హాస్పిటల్స్ ఉన్నా, షుగర్కి ఇంతమంది ట్రీట్మెంట్ ఇస్తున్నా, ఒక గైనకాలజిస్ట్ అయిన నాకు అలాగే మారుమూల పల్లెటూరులో పెట్టినప్పుడు వీళ్ళు వస్తున్నారు అని అంటే అక్కడ వాళ్ళకి ఏదో అందటం లేదు. అది ఎందుకని అందటం లేదని మనందరం కూడా ఒకసారి మరి దాన్ని రివ్యూ చేసుకోవాలి. అదే నాకు తెలిసి 35 ఏళ్ల పైగా నేను ఇక్కడ తెనాలి సరౌండింగ్ ఏరియాస్లో చూసి, ఎందుకంటే బయట అదర్ స్టేట్స్లో కూడా నేను చాలా చోట్ల వర్క్ చేస్తున్నాను. రాయవెల్లూరులో చేశాను, బెంగళూరులో చేశాను, అంటే బిఫోర్ నేను స్టార్ట్ చేయకముందు. అలాగే మధ్య మధ్యలో కూడా వెళ్ళి 1 వీక్ ఆర్ 10 డేస్ రిఫ్రెష్ అయ్యి వస్తూ ఉంటానండి. అక్కడ చూసిన పేషెంట్స్కి ఇక్కడికి నాకు ఎంత వ్యత్యాసం ఉంది అని అంటే లేకపోతే డయాబెటీస్ తగ్గించడం అనేది మన గొప్ప కాదండి. అది ఏ డాక్టర్ అయినా ఇస్తారు, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకున్న మరి 300 అయింది కాబట్టి బ్లడ్ షుగరు ఇంకొక మాత్ర వేసుకుందామనే అవగాహన ఉంది. వారికి అసోసియేటెడ్ కోమార్బిడిటీస్, వీళ్ళకి మరి న్యూరోపతి ఉందా, లేకపోతే ఫుట్ అల్సర్ ఉన్నదా, లేదు కార్డియాక్ ప్రాబ్లంకి వీళ్ళు ఏదన్నా ప్రోన్ అవుతున్నారా, సడన్గా మరి రెటినల్ ప్రాబ్లం ఏదన్నా ఉండి విజన్ లాస్ అవుతున్నారా, ఈ కాంప్లికేషన్స్ని గుర్తెరగాలి అని అంటే అది కేవలం ఒక డాక్టర్ వల్లే అవుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మేము స్క్రీనింగ్ అనేది చేస్తున్నాం అన్ని రకాలుగా. అలాగే నాకు అతి ఆశ్చర్యకరమైనది ఏంటంటేనండి, సైలెంట్ ఎంఐలు మనకు తెలుసు. ఈ ఈసీజీ స్క్రీనింగ్లో దాదాపు నెలకొచ్చి మేము 3 లేక 4 కేసెస్ని యాంజియో పంపించడం అనేది జరుగుతుంది.